యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. చేయాలి అనిపించింది. And how do you handle this negativity? At least on social media, touch wood, the negativity has been a little అది sometimes it does bother you. ఊరి పేరు భైరవ్ కోన. ఈ సినిమాలో మీ పర్టికులర్ క్యారెక్టర్ వాట్ మేడ్ యూ డూ దట్? Character పేరు is Bhumi. So this character, somebody who character, she is somebody who has a voice. సందీప్ కిషన్ మీరు ఎలాగో యాక్ట్ చేశారు కాబట్టి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిట్ అండ్ ఫ్లాప్స్ తను 100% ఇస్తున్నట్టు ప్రతి మూవీలో కనిపిస్తూ ఉంటుంది. వర్క్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? He is very very dedicated. Like that is something I saw when want to give his like best. హలో వ్యూస్, వెల్కమ్ టు iDream మీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. ఊరి పేరు భైరవ్ కోన విచ్ ఈస్ రిలీజింగ్ ఆన్ Feb 9th 2024. వర్ష బొల్లమ్మ ఉన్నారు, ఆ మూవీలో యాక్ట్ చేశారు. ఇవాళ మనతో వర్ష బొల్లమ్మ ఉన్నారు. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు? చాలా బాగున్నారు. వర్ష, ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో. బట్ ఎప్పుడైనా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే ఇది ఫస్ట్ క్వశ్చన్ అడగాలనుకున్నాను. సో ఐఎమ్ గోనా ఆస్క్ దిస్ క్వశ్చన్. మీరు మీ ఐస్ చూసి ఎవరైనా మీరు కథకళి డాన్సర్ అని అడిగారు మిమ్మల్ని? చాలా మంది అడిగారు. చాలా ఇద్దరు భరతనాట్యం డాన్సరా ఏదో ఒక డాన్సర్ అని అడిగారు. కానీ కాదు, లైక్ నో, చిన్నప్పటి నుంచి ఒక్క క్లాస్కి కూడా వెళ్ళలేదు. నో. అంటే మీరు బాగా స్టూడియోసా చిన్నప్పటి నుండి? అవును, కొంచెం మార్క్స్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి అలాంటి, ఐ మీన్ అట్లీస్ట్ ఇన్ స్కూల్ తర్వాత అలా డ్రీమ్స్ ఏం లేవు. కానీ చిన్నప్పుడు ఐ వాజ్ స్టూడియస్. మీరు యూ కంప్లీట్ యువర్ మైక్రోబయాలజీ. ఓకే. సో మైక్రోబయాలజీ అండ్ మూవీస్ అనేది చాలా కంప్లీట్లీ అంటే కొంచెం ఆర్ట్స్ అటు సైడ్ వెళ్ళున్నా ఓకే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు. బట్ మైక్రోబయాలజీ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ కాదు. కానీ లైక్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో చూస్తే చాలా మంది ఇంజనీర్స్ అయి ఉంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ స్టిల్ రిమెంబర్, నేను ఒక ఇది చెన్నైలో షూటింగ్ స్పాట్లో అన్ని లైక్ అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, లైక్ ఆల్ ఆఫ్ దెమ్. సో అలా ఏం లేదు అనుకుంటా. మేబీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాజ్ వెల్. See, so I don't think it has like. But there will be a point కదా, ఇక్కడ ఓకే ఇది కాదు, కంప్లీట్లీ డిఫరెంట్గా ఇది నా కాలింగ్ అని అనిపించిన సిచ్యువేషన్ ఏంటి? ఐ థింక్ అది నాకు చిన్నప్పటి నుంచి ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ యాక్టింగ్, చిన్నప్పటి నుంచే. అండ్ స్టడీస్ ఈజ్ ఆబ్వియస్లీ అని పేరెంట్స్ చెప్తారు కదా, ఒకసారి స్టడీస్ కంప్లీట్ చేసి లైక్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అలా. బట్ యా, ఇన్ జనరల్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అన్ యాక్టర్. ఓకే. సో తెలుగులో ఫస్ట్ మూవీ చేసినప్పుడు యూనో అప్పటికే మీరు ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఇట్ వాజ్ అ ర్యాండమ్ ఆడిషన్, ఒకటి ఇస్తే తర్వాత మీరు సెలెక్ట్ అయ్యి ఇలా. బట్ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మూవీస్ చేస్తున్నప్పుడు డిడ్ యూ ఫీల్ సేఫ్? అంటే ఓకే ఇక్కడ నేను సస్టైన్ అవుతాను అనిపించిందా, లేదా యూ వాంటెడ్ టు గో టు బ్యాక్ టు దిస్ స్టడీస్ అండ్ జాబ్ అలా అనుకున్నారా? నో, యాక్చువల్లీ నేను ఫస్ట్ తమిళ్ చేశాను, అండ్ తర్వాత మలయాళం ఒక 2 మూవీస్ చేసి దెన్ ఐ కేమ్ టు తెలుగు. అండ్ ఇన్ జనరల్ ఐ లైక్ బీయింగ్ ఆన్ సెట్. నేను ద ఫస్ట్ వర్క్ ఐ డిడ్ ఓన్లీ, నేను మైక్రోబయాలజీ ఫీల్డ్లో ఏం చేయలేదు, నథింగ్ రిలేటెడ్ టు మై స్టడీస్. నేను ఫస్ట్ చేసిన వర్కే మూవీస్. సో నాకు I know the only thing right now I know is acting, and so I've never felt ఇది తప్ప వేరే ఏదైనా చేయొచ్చు అని నాకు ఎప్పుడూ అనిపించట్లేదు. ఎందుకంటే నేను చేసిన ఫస్ట్ పనే యాక్టింగ్ అండ్ ఐ ఆల్వేస్ వాంట్ టు యాక్ట్. బట్ ఇంట్లో వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కొంచెం భయం అయితే పెడతారు కదా, ఇక్కడ సర్టెనిటీ లేని ఫీల్డ్ కదా, అంటే కెరియర్ గురించి ఏమైనా వాళ్ళు? ఐ థింక్ రిలేటివ్స్ ఎస్, లైక్ ఇది ఏంటి, ఇస్ దేర్ గ్రోత్ హియర్ ఆర్ ఏంటి, కెన్ షీ సస్టైన్, అలాంటి డౌట్స్ ఉంటుంది. కానీ నా మదర్ అయితే లైక్ పేరెంట్స్ అయితే నో డౌట్స్ అట్ ఆల్. దే కంప్లీట్లీ ట్రస్టెడ్ మీ, కంప్లీట్లీ ట్రస్టెడ్ మై జడ్జ్మెంట్. సో ఐ థింక్ అది చాలు కదా. ఇఫ్ యువర్ పేరెంట్స్ ట్రస్ట్ యూ, నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఉన్నారు, ఒక ఓల్డర్ బ్రదర్. Oh, nice. Yeah. As an actress, Varsha, మీ బౌండరీస్ ఏంటి, మీ రెస్ట్రిక్షన్స్ ఏంటి ఇన్ యాక్టింగ్? బౌండరీస్ అంటే
నాకు నచ్చకపోతే నేను అది చేయను. లైక్ ఇఫ్ ఐ యామ్ నాట్ హ్యాపీ విత్ సంథింగ్, ఇఫ్ సంథింగ్ డజంట్ గివ్ మీ పీస్, then I won't do it. Anything, like if there's a character that I don't like and I don't stand with that character, maybe I won't do it. So alanti ippadi varaku I've done that. I've stood by my my decisions. So I don't know, I wish to. బట్ మనకి స్క్రిప్ట్ లెవెల్లో, నెరేషన్ లెవెల్లో క్యారెక్టరైజేషన్ ఒకలా ఉంటుంది. ఆన్ సెట్స్ కొన్నిసార్లు డివియేట్ అవుతుండొచ్చు, లేకపోతే ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు. డిడ్ యూ అంటే ఎవర్ ఫీల్ లైక్ ఓకే నేను అనుకున్నట్టు అవ్వట్లేదు అని అనిపించిందా? No, I think there'll be minor things during editing. Maybe కొన్ని scenes మీరు చేసింది కట్ అయి ఉండొచ్చు, something like that. And characters కి కొంచెం they might add something better. సో అలాంటి అయింది, కానీ నాట్ లైక్ సంథింగ్ కంప్లీట్ నాకు చెప్పేది ఒకటి తీసింది ఒకటి అలా ఎప్పుడు నాకు అవ్వట్లేదు. యా. ఓకే, ఇప్పుడు దాకా మీరు చేసిన మూవీస్ అన్నీ చూస్తే అందరికి, ఆడియన్స్ అందరికీ ఒక కైండ్ ఆఫ్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. ఏంటంటే యూ చూస్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చూస్ చేసుకుంటారు. దేర్ ఇట్స్ నాట్ లైక్ మీ పార్ట్ ఉండాలి అక్కడ. జస్ట్ ఉన్నామంటే ఉన్నాము, జస్ట్ సాంగ్ పర్పస్ సీన్స్ పర్పస్ కోసం. బిగిల్లో కూడా యువర్ క్యారెక్టర్ చాలామంది ఒప్పుకోరు ఆ క్యారెక్టర్. అంటే వాట్ మేడ్ యూ చూస్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్? I think that's something that stuck a chord with me. ఎందుకంటే నాకు తెలిసిన చాలా మంది లైక్ లేడీస్ వాళ్ళ మెయిన్ పర్పస్ ఏంటంటే లైక్ జస్ట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఈవెన్ దేర్ పర్పస్, ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ప్రెషర్. పెళ్లి చేసుకొని దట్స్ ఆల్, దే లెట్ గో ఆఫ్ ఆల్ దేర్ డ్రీమ్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ప్రెషర్. And వాళ్ళకి లోపల they have so many dreams, but they're still unable to do it because there's this pressure. And I know so many people who do that on a regular basis. So నాకు ఆ స్టోరీ చెప్పేటప్పుడు I thought that, and I could envision myself playing it. And నా వల్ల I think even if it did a little, I know it reached a lot of women, I know it reached a lot of husbands also, reached a lot of family members. సో నాకు అది స్టోరీ చెప్పగానే ఐ డోంట్ నో, ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఐ హ్యాడ్ టు డూ ఇట్. యా, ఐ వాంటెడ్ టు మేక్ అ డిఫరెన్స్. ఈవెన్ అది చాలా చిన్న డిఫరెన్స్ అయినా కూడా నాకు అది చేయాలి అనిపించింది. చూస్ చేసుకునేటప్పుడు యాజ్ అన్ యాక్ట్రెస్ నేను చూస్ చేసుకోవచ్చా, ఇక్కడ ఈ చూస్ చేసుకుంటే నెక్స్ట్ నా స్టెప్స్ ఏంటి అలా ఆలోచిస్తారా? లైక్ కానీ దాంట్లో కూడా ఇఫ్ యూ సీ, ఐ వాజ్ నాట్ లైక్ ఏజ్ వైజ్, ఐ వాజ్ అ వెరీ యంగ్ గర్ల్ హూ గాట్ మ్యారీడ్. సో ఐ స్టిల్ ప్లేయింగ్ అ వెరీ యంగ్ గర్ల్ హూ గాట్ మ్యారీడ్ అండ్ who couldn't fulfill her dreams. So that way screen age chuste adi it was very young. So it was a young character. And every like adi chusina vallu, nobody thought I was a certain way. The output was positive only. Exactly. Yeah. అవును. బట్ కొన్ని యాజ్ అన్ యాక్ట్రెస్ కొన్ని అవుట్పుట్తో సంబంధం లేకుండా ఇది నేను చేయాలి, ఐ డోంట్ మైండ్ అబౌట్ ద అవుట్పుట్ అన్న సిచ్యువేషన్స్ ఉన్నాయా మీకు? But the thing is, we do mind kada as an actor. In the end, the output does matter. Like how audience accept you does matter somewhere. So it was because sir had explained, at least sir had explained like ila untundi. It's a young girl who's portraying, who gets married because of her family's idi. So that's how I accepted the role. Maybe if it had me portraying like an older person, maybe I would have had that inhibition koncham. Definitely as a human being you have that okay idi chesin tarvata how will people accept me ane oka undochu. Kani maybe because of the age in the movie I didn't have it back then. Yeah. Okay. మీరు మా కూర్గ్ ఉంది కదా, కూర్గ్ మనకి నేను కూడా అక్కడికి వెళ్ళాను. దోస్ ఆర్ మై ఫేవరెట్ ప్లేసెస్. అక్కడ ప్లేసెస్ కంపేర్ చేసి ఈ సిటీ లైఫ్ ఇదంతా అంత హజల్ ఉంటుంది కదా, అంటే మీకు హౌ డిడ్ యూ మేనేజ్? అంటే అక్కడికి వెళ్తే అంత ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది, అండ్ ఇక్కడికి వస్తే అంత హరీ బరీ. హౌ డు యూ మేనేజింగ్ బోత్? I think as time passes you start realizing the value of your hometown. Oka time lo like when I was in college I would be like wow this is nice. ikkade college daggara mall undi, cinemas ki vellochu, like you can do whatever you want here ani. Ekkada college? Bangalore, Mount Carmel. Okay. Yeah, kani like now I like peace. Like naku even when I go back to Coorg, when I'm there
meek the thoughts you have, there's so much time, you're not always on your phone, you're around nature, and the feeling that adoka peace ostadi, so that is beautiful. I crave that now. Yeah, that's. ఎప్పుడు షూట్ అయిపోతే యూ గో బ్యాక్ టు No, I stay in Bangalore, but my native place is Coorg. So I go there maybe ఒక ఇయర్లో మేబీ ఒక 10 times వెళ్తా, and it's beautiful whenever I go there. ఊరి పేరు భైరవ్ కోన. ఈ సినిమాలో మీ పర్టికులర్ క్యారెక్టర్ వాట్ మేడ్ యూ డూ దట్? సో ఈ క్యారెక్టర్ పేరు ఇస్ భూమి, అండ్ భూమి అనగానే వాట్ comes to your mind, nature and earth. So this character is somebody who loves her, just like I told you, naku Coorg ishtam, na oor ishtam, and the same way Bhumi is somebody who loves her nature, her soil, her surroundings, the animals. So, and Bhumi's character is, though she might look like an naive, innocent character, she is somebody who has a voice, who will voice out against something that's wrong. So adi చాలా strong character. Yeah. ఒక ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇప్పుడు యాక్ట్రెసెస్ మన వర్క్ ఎంత కష్టపడి చేస్తున్నాం అన్న దాంతోపాటు దే విల్ హ్యావ్ అ నాలెడ్జ్ ఆఫ్, అంటే అదర్ యాక్టర్స్ ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారన్న నాలెడ్జ్ ఒకటి, అది కొంతవరకు యూజ్ అయినా ఇంకొంతవరకు కైండ్ ఆఫ్ టెన్షన్ క్రియేట్ చేస్తుంది. వాట్ ఐఎమ్ డూయింగ్, నేను చేస్తున్న వర్క్ ఓకేనా, వాళ్ళందరి ముందు పరిగెడుతుంది, ఈ కైండ్ ఆఫ్ రేస్ మైండ్లో అంటే మైండ్లో ఉంటుంది ఒకవేళ బయటకు చూపించమైనా. డూ యూ హ్యావ్ దట్? See, I think I would be lying if I said no ani. At some point I did have that. అందరికీ ఉంటుంది అదొక, ఓకే మేము ఆర్ వి నాట్ డూయింగ్ ఇనఫ్, ఆర్ వి నాట్ డూయింగ్ దాట్, ఓ వాళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు. బట్ అట్ వన్ పాయింట్ ఐ జస్ట్ సాట్ డౌన్, నాకు అది ఐ డెంట్ లైక్ దట్ ఫీలింగ్, ఐ డెంట్ లైక్ ఇన్ జనరల్ నాకు ఆ నెగటివిటీ, ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్. అండ్ ఐ రియలైజ్ దట్ దెర్ ఇస్ అబండెన్స్ ఆఫ్ వర్క్ హియర్. అందరికీ వర్క్ ఉంది, అందరికీ ఏదో ఒకటి ఉంటుంది. సో ఇఫ్ యూ జస్ట్ లైక్ ఓకే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అంటే ఇట్స్ నాట్ నైస్. వాట్ యూ విల్ హ్యావ్ యూ విల్ గెట్. మీకున్నది లైక్ దెర్ షుడ్ బి నో రీజన్ టు ఫీల్ ఓకే ఐఎమ్ నాట్ గెటింగ్ దిస్ అని. అందరికీ ఏదో ఒకటి ఉంటుంది. సో ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ దాట్, అండ్ ఐ థింక్ దట్స్ సంథింగ్ that helped me a lot, that gave me a lot of peace, and I want to just keep it that way. There's work for everyone. మీకు ఎప్పుడు అనిపించింది ఓకే ఇనఫ్ వర్క్ ఉంది ఇక్కడ, నేను స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని? సో ఇన్ జనరల్ నాకు మీరు చెప్పారు కదా ఈ కాంపిటీషన్ అనే ఒక ఫీలింగే నాకు ఇష్టం లేదు. కానీ ఐ రియలైజ్ ఐ వాజ్ ఫాలోయింగ్ ఇన్ టు దట్ జోన్ అని. లైక్ ఐ థింక్ ఒక 3 months I was in that zone. ఓకే నేను ఇది చేయాలి, నేను కూడా ఇది చేయాలి. Then I was like, enduku, like this is not giving you peace, it's not giving you happiness. So meeku happiness, peace or money edaina ivvakapothe, you shouldn't put your energy there. So I believe in like attracting goodness or manifesting something. So as in general I'm a positive person, so I saw myself getting into that negative zone. I was like, this is not you, Varsha, this is not you, don't do this. So I sat myself down. It took some time because the mind doesn't ila okay ippadi nunchi nenu ila alocinchanu ante it won't change like that. It takes a lot of time to rewire. So I worked on myself, and yeah, I'm in that zone where I'm like, everybody has work, there's abundance of work, there's abundance of movies. So a space ke ellatledu nenu ippudu. Yeah. బట్ ఆ కాంపిటీషన్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఒక మూవీ చూసారు, మీరు ఇంట్లో కూర్చొని ఒక మూవీ చూసారు, పర్టికులర్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది, అండ్ యూ లవ్డ్ హర్ పర్ఫార్మెన్స్. అది పర్ఫార్మెన్స్ లవ్ చేస్తూనే ఆ మూవీ అయిపోయిన తర్వాత కైండ్ ఆఫ్ యాంగ్జైటీ మొదలవుతుంది అనమాట. అది నేను చేయలేనా అన్నది కాదు, వెన్ ఐఎమ్ గోయింగ్ టు డూ దాట్, లేకపోతే నా దగ్గర పొటెన్షియల్ ఉంది, సరైన ఆపర్చునిటీ ఇంకా రాలేదు, ఆ కైండ్ ఆఫ్ యాంగ్జైటీ క్రియేట్ అవుతుందా మీకు ఏదైనా పర్టికులర్ మూవీ చూసినప్పుడు? యాంగ్జైటీ లేదు, బట్ డెఫినెట్లీ ఐల్ బి లైక్ ఓకే సమ్డే ఐల్ గెట్ మై డ్యూ అనే ఒక ఫీలింగ్ ఉంది. అండ్ ఇలాంటివి చూసేటప్పుడు ఐమ్ లైక్ ఐల్ లైక్ ఓకే గుడ్ దట్ షీ గాట్ వాట్ షీ గాట్, బికాస్ ఐఎమ్ షూర్ షీ వుడ్ హ్యావ్, ఎనీ యాక్టర్
మీరు ఏమైనా చెప్పొచ్చు, లైక్ యూ మైట్ కాల్ ఇట్ నెపోటిజం ఆర్ ప్రివిలేజ్డ్ ఆర్ వాట్ ఎవర్, దే వుడ్ హ్యావ్ హ్యాడ్ దేర్ ఓన్ స్ట్రగుల్స్, దే వుడ్ హ్యావ్ హ్యాడ్ దేర్ ఓన్ battles, so it's okay. She got something because she's gone, even if she hasn't gone through something, it's okay, she's talented and she's being celebrated. So someday I'll get my due అనే ఒక మైండ్ సెట్ ఉండే. అండ్ మీరు చెప్పేది కరెక్టే, లైక్ వెన్ యూ వాచ్ ఇట్ యుల్ బి లైక్ ఓకే, ఐ వాంట్ దట్ టు సమ్ డే అలా. చాలామంది బీయింగ్ అన్ యాక్టర్స్ అంటే అది కేక్ వాక్లా అనుకుంటారు అనమాట. బట్ ఇదే ఇప్పుడు ఇంటర్వ్యూస్, ఈ మూవీ స్క్రీన్ మీద కనిపించేదే కాకుండా అది బ్యాక్ అండ్ చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి, చాలా మనల్ని మనం ఎదుటి వాళ్ళు అంటే ఈజీగా కామెంట్ చేసే ఫీల్డ్ అనమాట. ఏదైనా కామెంట్ చేయొచ్చు, ఎప్పుడైనా కామెంట్ చేయొచ్చు. బట్ అవన్నీ కూడా మీరు తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం దాని గురించి నెగిటివ్గా రెస్పాండ్ అవ్వకూడదు. కొన్ని త్రీ చెప్పండి దట్ యూ గాన్ త్రూ. Like comment, like some కామెంట్ కానీ లేకపోతే సాక్రిఫైసెస్ దట్ యూ డిడ్ ఆర్ ఇక్కడ ఉండాలి అంటే యాజ్ అన్ యాక్ట్రెస్ ante, like, so the thing is I have chubby cheeks, like imagine I have chubby cheeks in general. Actually I'm a very petite person, okay, I'm a very small person, tiny person, kani just my face, it, imagine I put on half kg ante na face lone telustadi. Cheeks lone telustadi. So it's been more than 6 years since I actually sat down and ate nicely without thinking, okay, ఇప్పుడు నేను బాగా తింటే ఇట్స్ ఓకే ఇఫ్ ఐ ఈట్ నైస్లీ అని నా ఫ్రీగా తినట్లేదు. మేబీ ఐవ్ హ్యాడ్ చీట్ మీల్స్ అండ్ ఆల్, బట్ స్టిల్ ఐ లైక్, ఓ ఇప్పుడు తినేసాను, వర్కౌట్ చేయాలి అలాంటి ఒక మైండ్ సెట్. సో ఐవ్ నెవర్ హ్యాడ్ దట్ పీస్. ప్లెజెంట్గా ఎప్పుడు మీల్ తినలేదు. లైక్ సంక్రాంతికి కూడా ఆంటీ ఇంటికి వెళ్ళి తినేటప్పుడు ఐ హ్యాడ్ వెరీ లిటిల్ అండ్ మై ఆంటీ వాజ్ లైక్, ఏంటిది, యు ఆర్ ఎర్నింగ్ వెల్, యు ఆర్ వర్కింగ్ వెల్, వై డూ యూ హ్యావ్ టు సఫర్ సో మచ్ అంటే ఐమ్ లైక్, దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్, బికాజ్ యు నో సమ్ యూ హ్యావ్ టు ఆల్వేస్ keep monitoring what you do. So that is something I think. And the thing is, naaku food ante chala ishtam. I know my like cousins who don't like rice or don't like sugar, and it's easy for them. Kani nak rice ante ishtam. I've never had rice peacefully ever in the past 5-6 years. So that is, I think that's the only thing I feel sad about. And how do you handle this negativity? ఏం చేసినా ఏ వర్క్, గుడ్ వర్క్ చేసినా బ్యాడ్ వర్క్ చేసినా నెగిటివ్ కామెంట్స్ అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నుండి అవాయిడ్ చేయలేము. హౌ డూ యూ హ్యాండిల్ దట్? So for me, as of now, social media, like at least on social media, touch wood, the negativity has been a little on the lesser side. Touch wood, ఇది చూసి దీని వల్ల నెగటివ్ కామెంట్స్ చేయకండి, బట్ ఇట్స్ ఆల్వేస్ బిన్ మోర్ పాజిటివ్ అండ్ హ్యాపీ. నిజంగానే చెప్తున్నా. So I think I'm blessed. I don't know ఏంటి, బట్ మేబీ లేటర్ ఆన్ ఇట్ మైట్ బికమ్ మోర్ ఆర్ లెస్, నాకు తెలీదు. కానీ ఇప్పటి వరకు ఇట్స్ ఆల్వేస్ బిన్ ఒక 90% పాజిటివిటీ అంటే 10% నెగిటివిటీ. సో వెన్ దర్ సో మచ్ డిఫరెన్స్, ఐ థింక్ వీ షుడ్ సెలబ్రేట్ ద పాజిటివ్ పార్ట్ దాన్ ద నెగిటివ్. అది సమ్టైమ్స్ ఇట్ డస్ బాదర్ యూ, బట్ సీయింగ్ ద పాజిటివ్ పార్ట్, అది యూ కెన్ మేనేజ్. ఎప్పుడైనా క్యారెక్టరైజేషన్స్తో మీకు ఆఫర్ చేసిన క్యారెక్టరైజేషన్స్తో ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకుంటే ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలి అనుకుంటున్నారు? నాకు యాక్చువల్లీ ఐ వాంట్ టు ప్లే లైక్ psychopath. I think I'll do a good job. I'll do justice to it. నాకు తెలుసు I'll do a good job అని. So I think something like that. మీకు ఇప్పుడు దాకా చేసిన మూవీస్లో బాగా ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దిస్ ఫిలిం వైల్ షూటింగ్ దిస్ ఫిలిం అన్న ఫిలిం ఏంటి? Actually, అది నేను learned a lot. అంటే for me, every movie I learn something or the other. I've never had the mindset that okay, I'm a good performer అనేది. I feel like I do a decent job, but there's so much to learn అనే ఒక మైండ్ సెట్ ఎప్పుడు ఉంటుంది. అండ్ అలా ఎవ్రీ మూవీ ఐవ్ లెర్న్డ్ వన్ థింగ్. అన్ని మూవీస్లో అన్ని డైరెక్టర్స్ నుంచి there's one thing I would have learned and I would have follow that to my next film. So I think that way, yeah, every movie has taught me something. ఇప్పుడు ఎర్న్ చేస్తున్నప్పుడు మీ సొంత మనీతో ఈ ఫీల్డ్లో దీంతో పాటు ప్యారలల్గా నాకు ఇంకొకటి ఉండాలి యాజ్ అ సేఫ్ సైడ్ బిజినెస్ కానీ లేకపోతే ఇంకేదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది, అలాంటిది ఏదైనా ఉందా? Yeah, there's something I'm working on with my friends. Yeah, so something not related to cinema at all. Okay. Yeah, so that's there. That's always like a safety cushion, I think. That's all. Everybody should have a safety cushion.
ఎవరైనా సజెస్ట్ చేశారా ఆర్ లైక్ మీరే అనుకున్నారా? No, నేనే అనుకున్నాను with my friends. So that's and my friends are not from the industry. They're my college friends. దట్స్ రిలేటెడ్ టు ఏదైనా? No, I still work like on the ఇప్పుడే బేబీ ఇప్పుడు అది సో మంత్స్ అది పెద్ద అక్కడ నుంచి. మీకు పర్సనల్గా ఏ జోనర్ ఇష్టం? నాకు పర్సనల్గా నాకు రొమాంటిక్ కామెడీ రొమాంటిక్ కామెడీ అండ్ నాకు హారర్ ఇష్టం. హారర్ అంటే భయం కానీ ఇష్టం. ఓకే. సో ఫార్ మీ జర్నీ చూసి మీ ఫ్యామిలీ పర్సన్స్ ఏమన్నారు? దే ఆర్ హ్యాపీ, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. దే ఆల్వేస్ బీన్ సపోర్టివ్. ఎప్పుడు కూడా ఇలా ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని ఒక్కసారి కూడా అడగట్లేదు. దే హవ్ ట్రస్టెడ్ మీ విత్ ఆల్ దే హార్ట్ అండ్ దే ఆర్ ఆల్వేస్ హ్యాపీ ఫర్ మీ. ఓకే. యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్? నాకు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి రేవతి మ్యామ్ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం అంటే ఐ లవ్ హర్. ఐ డోంట్ నో, దేర్ సంథింగ్ సో వర్సటైల్ అబౌట్ హర్. షీ కెన్ క్యారీ ఆఫ్ ఎనీ క్యారెక్టర్ విత్ సో మచ్ ఈజ్. అండ్ ఇప్పుడు నాకు అపర్ణ బాలమురళి అంటే చాలా ఇష్టం. పార్వతి మెనన్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్ట్రెసెస్ ఐ యాక్చువల్లీ లుక్ అప్ టు. బట్ మీరు తమిళ్ చేశారు, మలయాళం చేశారు, తెలుగు చేశారు. అంటే గ్రిప్ ఉండడం ఒక లాంగ్వేజ్ మీద బీయింగ్ అన్ యాక్ట్రెస్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు? ఎంత కంపల్సరీ లేకుంటే? I personally, but I've seen a lot of actresses manage and do a good job without knowing the language. కానీ నాకు పర్సనల్గా ఆ లాంగ్వేజ్ రావకపోతే నాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. నా కళ్ళులోనే తెలిసిపోతుంది ఏదో ఓకే ఈ డైలాగ్ మిస్ అయిపోయింది, ఈ వర్డ్ రావట్లేదు అనేది నా ఐస్లో తెలిసిపోతుంది. లైక్ దొరికిపోతాను. సో ఫర్ మీ ఇట్స్ బిన్ మ్యాండటరీ దట్ ఐ లెర్న్ అ లాంగ్వేజ్. అండ్ నాకు కూడా అది ఒక ఇప్పుడు సడన్గా నాకు ఆల్రెడీ స్క్రిప్ట్ ఇస్తారు అండ్ డైలాగ్స్ ఇస్తారు, కానీ దర్ ఆర్ లాట్ ఆఫ్ టైమ్స్ వెన్ ఆ స్పాట్లోనే చేంజ్ చేసేస్తారు ఇలా చెప్పేసి అలా. సో ఫర్ మీ ఇట్స్ హెల్ప్ మీ దట్ ఒక 2 minutesలోనే అది వాళ్ళు ఏం చెప్తారో అది ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ ఇట్స్ హెల్ప్ మీ. లాంగ్వేజ్ రాకపోతే నాకైతే కష్టం, చాలా కష్టం. ఇక్కడ వన్స్ ఆడిషన్ ఇచ్చిన తర్వాత పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా కొందరు చాలా పొలైట్గా చెప్తారు, ఓకే మేబీ యూఆర్ నాట్ సూటబుల్ అనో, లేకపోతే విల్ వర్క్ ఫర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ అని. బట్ చాలామంది ఇంకొంతమంది ఏం చెప్తారు అంటే చాలా బ్లేటెంట్గా మొహం మీద చెప్తారు, ఓకే మీరు ఇందుకు సూటబుల్ కాదు, సెట్ అవ్వదు అని. డిడ్ యూ ఫేస్ బోత్? రెండు ఫేస్ చేశారా? No, I think most of them have been very polite. Either they won't call or they'll be like ఇది కొంచెం పుష్ అయిపోయింది ప్రాజెక్ట్ అని చెప్తారు. It's a lie, but they've been very like polite. అలా డైరెక్ట్గా అబ్రప్ట్గా ఏం చెప్పట్లేదు. ఏదైనా యాంటిసిపేట్ చేసిన ప్రాజెక్టు అలా కాల్ రాకపోవడం, అది మీరు హర్ట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి? There was actually one project where I thought ఏంటి రాదు అని 1 month వరకు రాలేదు. అండ్ ఐ వాజ్ యాక్చువల్లీ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను 1 month వరకు. అండ్ దట్స్ వెన్ ఐ గేవ్ అప్ సేయింగ్ ఓకే ఇప్పుడు రాదు అని. దట్స్ వెన్ ఐ గాట్ ద కాల్. సో దట్స్ సంథింగ్ ఐమ్ వర్కింగ్ ఆన్ కరెంట్లీ. అది I can't reveal, but that is something I thought I've lost and still got it. అలా అండ్ ఏంటి కాల్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి రావకపోయిన ప్రాజెక్ట్స్ ఉంది, చాలా ఉన్నాయి డెఫినెట్లీ. యూ బిలీవ్ ఇన్ మేనిఫెస్టింగ్? I completely believe in manifestation. How do you manifest? What are your affirmations? Affirmations ante like I said, I completely believe that if you do, first of all, you can't be like there's so much negativity in my heart, but I'll try being positive just to attract something. Ala avvadu. You have to completely believe that believe in your goodness and believe in others' goodness. Andaru chaddodu nenu ala undakudu. You have to believe in like goodness in others and something I believe in is gratitude. So if you're not thankful for something you already have, you won't get more. So if you're only counting your negativity or నాకు ఈ ప్రాబ్లం ఉంది అని కౌంట్ చేస్తూ ఉంటే you'll definitely not get anything better. So already ఇవన్నీ ఉంది,
I'm so grateful that I already have these things ante matrame you will get more. So this is something I've believed in for a long time, and it's helped me also. Yeah, this is some gratitude. Be grateful for whatever you have. మీ వర్కింగ్ స్టైల్ ఏంటి? లైక్ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వర్క్ అయిపోయిన తర్వాత స్టిల్ అవైలబుల్ యూ గో పార్టీ, ఆర్ అలా కాదు 6 అయిపోయింది యూ గో బ్యాక్ టు యువర్ హోమ్ అండ్ స్లీప్ అంతేనా? నాకు I love కాదు, బట్ I want my like phase needs 8 hours of sleep. So ఇప్పుడు 6 to 6 షూట్ చేస్తే I will plan ఏంటి 6 to 6 షూట్ చేస్తే ఓకే ఒక 7:30 లోపల డిన్నర్ చేసి 8:30 9కి లైక్ వాట్ ఎవర్ స్కిన్ కేర్ చేసి 9:30కి పడుకుంటే ఓకే ఐ కెన్ వేకప్ ఎట్ దిస్ టైమ్. 8 hours స్లీప్ నాకు దొరకాలి. సో ఐ ప్లాన్ ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ మై 8 hours స్లీప్. సో మోస్ట్లీ ఐ కాంట్, మేబీ ఐల్ గో అవుట్ ఫర్ డిన్నర్, ఎర్లీ డిన్నర్. Yeah, 7:30. Then like nothing should exceed 9 o'clock, 9:30 max. Ante have to be back by 10 at least. వి బీన్ సీయింగ్ సందీప్ కిషన్, మీరు ఎలాగో యాక్ట్ చేశారు కాబట్టి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిట్ అండ్ ఫ్లాప్స్ తను 100% ఇస్తున్నట్టు ప్రతి మూవీలో కనిపిస్తూ ఉంటుంది. వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? హౌ ఇస్ ఇట్ లైక్ టాకింగ్ విత్ హిమ్ ఆర్ వైల్ అబ్జర్వింగ్ హిస్ వర్క్? మీకు ఎలా అనిపించింది? He's very very dedicated. Like that is something I saw when full movie lone there's a lot of action sequences, and he would do that without asking idenduk cheyali ila cheyala, like do vaadkochu kada ala kaakunda he would do everything on his own. And there's one dance sequence ee nijamene cheptuna song chesetappudu that he wanted it a certain way. He was doing it correct gane vastundi. Master was also like, this is nice, but he wanted it a certain way, and he didn't stop until he got what he wanted. So that I was like, he took like many takes because he wanted it that way, and it came out so well. So he's still not okay idi chalu, let me be okay with this is fine anedi kaadu. He'll want to give his like best. Yeah. What is this one thing you like in the director V.I. Anand garu? ఆయన ఫిలిమ్స్ అన్ని చూసే ఉంటారు ఇంతకు ముందు. Firstly, I have to say this, he's a gentleman. మీరు V.I. Anand సార్తో ఒక 2 minutes మాట్లాడితే కూడా మీకు తెలిసిపోతుంది. హీ's a gentleman, and the way he respects a woman in general only is like too beautiful to see. It's too nice. సో అది నేను అందరితో చెప్తాను. ఎవరైనా సార్ గురించి అడిగితే ద ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ టు మై మైండ్ ఇస్ హీ's a gentleman, and that goodness shows in his work also. Thanks a lot, Varsha, and all the best for Feb 9th. Thank you.